హలో ఎవ్రీవన్, నేను వందన బల్లెపు. యాక్చువల్లీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నిన్న నా ఆఫీస్ కొలీగ్ వాళ్ళ బాబు సూసైడ్ అటెంప్ట్ చేశాడు బికాస్ ఆఫ్ ఇంటర్. దాంట్లో అబ్బాయి 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడని చెప్పి హీ హ్యాడ్ అటెంప్టెడ్ సూసైడ్. బై గాడ్ గ్రేస్ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. కాకపోతే వాళ్ళ మదర్ అయితే హాస్పిటలైజ్లో ఉన్నారు అండ్ షీఈస్ ఆల్సో అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇప్పుడున్న స్టూడెంట్స్కి మీరు సూసైడ్ చేసేసుకుంటే ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ ఎట్ సాల్, రైట్? ఇప్పుడు మీరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే నెక్స్ట్ మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటో కొంచెం ఆలోచించండి. అండ్ సూసైడ్ ఓన్లీ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. బీ బ్రేవ్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్ అండ్ కంప్లీట్గా ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఈరోజు ఫెయిల్ అయ్యామని చెప్పేసి మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే నెక్స్ట్ మీరు చేయడానికి మీరు ఉండరు, బట్ మీ పేరెంట్స్ ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. అండ్ అందరికీ కూడా చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఫర్ ఎవ్రీ వన్, సూసైడ్ అనేది నాట్ ఏ కరెక్ట్ డెసిషన్ ఫర్ ఎవ్రీథింగ్. ప్లీజ్ డూ నాట్ డూ దిస్. మీ వల్ల మీరు చేసుకునే ఒక చిన్న బ్యాడ్ డెసిషన్ వల్ల మీ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు, మీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో కొంచెం ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.